ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరాడు. దీనికి రేవంత్ రెడ్డి కార్యాలయం సున్నితంగా తిరస్కరించింది. కొడాలి నాని ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా అక్కడ నుంచి ఫోన్లు కానీ ఆ ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని చెప్పేసి నిన్ననే రేవంత్ రెడ్డి ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయనకు సుమోటోగా కూడా నార్మల్గా క్యాజువల్ కాల్ కూడా నాకు రాలేదు ఏపీ నుంచి అని చెప్పేసి, అంటే ఇష్టం లేదేమో మీరు ముఖ్యమంత్రి కావడం అని చెప్పేసి ఆ సదరు మీడియా అధినేత అన్నప్పుడు అది ఏమైనా ఉండొచ్చు, ఫోన్ మాత్రం ఒక సాటి అంటే తోటి ఆంధ్రప్రదేశ్ తోటి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి నుంచి నాకు రాలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం. ఇక 24 గంటలు గడవక ముందుకే అక్కడ కొడాలి నాని ముఖ్యంగా అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కీలకంగా సన్నిహితంగా ఉన్నటువంటి నాయకుడు కొడాలి నాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. కానీ ఆఫీసు పర్మిషన్ ఇవ్వలేదు, సీఎంఓ తిరస్కరించింది, అపాయింట్మెంట్ ఇవ్వడం కుదరదని చెప్పేసింది. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఎందుకు రేవంత్ రెడ్డిని కలవాలనుకున్నాడు అనేది చర్చ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా కొడాలి నాని తెలుగుదేశం పార్టీ కాంపౌండే గతంలో, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ కాంపౌండే. కానీ కొడాలి నాని గతంలో ఆయన పనిచేసినటువంటి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ ఏర్పడిందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా చంద్రబాబు నాయుడిని విపరీతంగా తిట్టడం జరిగింది. ఒకనొక దశలో దమ్ముంటే మీ సెక్యూరిటీని వదిలేసి రండి, కొట్లాడదాం, తేల్చుకుందాం అని డైరెక్ట్ వర్డ్స్ యూజ్ చేస్తుండు చంద్రబాబు నాయుడు పైన. సో దీనికి సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు కూడా ఆయన గతంలో పనిచేసినటువంటి పార్టీ అధినేతను పార్టీని కానీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కానీ ఎక్కడ కూడా విమర్శించలేదు. కానీ ఇక్కడ కొడాలి నాని ఇక్కడ వైసీపీలకు రావడమే చంద్రబాబు నాయుడుపై తిట్ల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఇలాంటి తరుణంలో ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కీలక మాజీ మంత్రి రేవంత్ రెడ్డిని కలవడం వెనుక అంతర్యం ఏమిటి, ఎందుకు కలవాలనుకుంటున్నాడు, గెలిచినప్పుడు శుభాకాంక్షలు చెప్పలేదు, ఇప్పుడు అనూహ్యంగా ఆయన అపాయింట్మెంట్ కోరడం ఏంటి అనే వార్తలు తెరపైకి వస్తున్నాయి.